హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఇందిరాదేవిని రేవతి వాళ్ళ ఇంటి దగ్గర చూసిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రేవతి, రాజ్, కావ్యలు ముగ్గురు కలిసి శ్రీను వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడి ఏమీ చేయలేక ఒక పక్కకి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇందిరాదేవి, రాజ్, కావ్యలు ఇద్దరు వెళ్లిపోయారు అనుకొని ఈలోగా తను ఆ బస్తీని దాటేస్తే ఇక వాళ్ళు తనని చూడరు అనుకొని వచ్చేస్తూ ఉంటుంది. అలా రాజ్, కావ్యలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే రాజ్ ఇందిరాదేవిని చూస్తాడు. దొరికింది అని అంటాడు. అప్పుడు కావ్య ఏం దొరికిందండి, ఐడియా వచ్చిందా అని అంటుంది. అప్పుడు రాజ్ కాదు నానమ్మ అని అటువైపు వెళ్తూ ఉంటాడు. అప్పుడు రేవతి అటువైపు చూసి ఆశ్చర్యపోతుంది. అమ్మో, రాజ్, కావ్యలు ఇద్దరు నానమ్మని చూసేశారు. ఇప్పుడు నానమ్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది అని నానమ్మని నిలదీస్తారు అని అనుకుంటూ ఉంటుంది. అలా రాజ్, కావ్యలు ఇద్దరు ఇందిరాదేవి దగ్గరికి వెళ్ళి ఏంటి నానమ్మ ఇక్కడున్నావేంటి అని అంటాడు. అప్పుడు కావ్య కూడా అమ్మమ్మ గారు మీరేంటి ఇక్కడ అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి అయిపోయింది, ఎవరి కళ్ళల్లో అయితే పడకూడదు అనుకుంటూ దొంగ చూపులు చూసుకుంటూ వచ్చానో వాళ్ళ కళ్ళల్లోనే పడ్డాను. ఇప్పుడు నేను వీళ్ళిద్దరికి ఏం సమాధానం చెప్పి తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు రాజ్ ఏంటి నానమ్మ ఇక్కడేం చేస్తున్నావంటే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటావేంటి అని అంటాడు. అప్పుడు కావ్య అమ్మమ్మ గారు మిమ్మల్ని అడిగేది, రామ్ గారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి, మీరు ఇక్కడికెందుకు వచ్చారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి ఏ రాకూడదా అని అంటుంది. అప్పుడు రాజ్ అలా అని కాదు నానమ్మ, ఇక్కడ ఏం పనుండి వచ్చావు అని అడుగుతున్నామంతే, నువ్వు రాకూడదని మేమెక్కడ చెప్పాం అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి మీరిద్దరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటుంది. అప్పుడు కావ్య మేమిద్దరం ఆ శ్రీనుని పట్టుకోవడానికి ఇక్కడికి వచ్చామమ్మమ్మ గారు, ఆ శ్రీను వాళ్ళ ఇల్లు ఇక్కడే ఈ బస్తీలోనే అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి నేను కూడా అలా ఒక పని మీద వచ్చాను అని అంటుంది. అప్పుడు రాజ్ ఏంటి నానమ్మ ఆ పని అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి ఆ పనిని నేను మీకు చెప్పాల్సినంత అవసరం లేదు అని అంటుంది. రాజ్, కావ్యలు ఇద్దరు ఇందిరాదేవితో మాట్లాడుతూ ఉంటే రేవతి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎక్కడ ఇందిరాదేవి వచ్చింది వాళ్ళ ఇంటికేనని రాజ్, కావ్యలు ఇద్దరికి తెలిసిపోతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇందిరాదేవి చాలా తెలివిగా రాజ్, కావ్యలు ఇద్దరికి అనుమానం రాకుండా కావాలని రాజ్, కావ్యల ముందు ఎవరి అమ్మాయి మీతో మాట్లాడుతుంది అని అంటుంది. అప్పుడు కావ్య స్వప్నకిని నన్ను ఒక అమ్మాయి కాపాడిందని చెప్పాను కదా అమ్మమ్మ, అది ఈవిడే రేవతి గారు అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి చూస్తుంటే చాలా మంచి అమ్మాయిలాగా ఉంది, చల్లగా ఉండమ్మా, మా కావ్యని స్వప్న ప్రాణాలు కాపాడింది నువ్వేనా అని అంటుంది. అప్పుడు రేవతి అవును నానమ్మ అని అనేస్తుంది. అప్పుడు ఇందిరాదేవి రాజ్, కావ్యల ముందు రేవతి తనని నానమ్మ అని పిలిచేసింది అని కంగారు పడుతుంది. అప్పుడు రాజ్, కావ్యలు ఇద్దరు ముందే రేవతికి ఇందిరాదేవి తెలిసినట్టు నానమ్మ అని పిలిచేసిందేంటి అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అప్పుడు రాజ్ ఏంటి రేవతి గారు మా నానమ్మ మీకు ముందే తెలుసా అని అంటాడు. అప్పుడు రేవతి అబ్బే లేదు తమ్ముడు, నువ్వు నానమ్మ అని పిలుస్తున్నావు కదా, నేను నిన్ను ప్రేమగా తమ్ముడు అని పిలుస్తున్నాను కదా, అందుకే నీకు నానమ్మ అయితే నాకు నానమ్మే అవుతుంది కదా, సారీ అండి ఏమీ అనుకోకండి అని అంటుంది. అపర్ణ వేసుకున్న లాంటి రూబన్స్, బ్రాస్, రోడియం, సిల్వర్, గ్రీన్ జ్యువెల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఇందిరాదేవి అయ్యో పర్లేదమ్మా, నువ్వు నానమ్మ అని పిలువు అని అంటుంది. అలా ఇందిరాదేవి సరే మీరు మీ పని చూసుకొని రండి, నేను ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి తప్పించుకొని వచ్చేస్తుంది. అప్పుడు రేవతి అమ్మయ్య, నానమ్మ ఎలా అయితే అసలు నిజం బయట పెట్టకుండా క్షేమంగా ఇంటికి వెళ్ళిపోతుంది. రాజ్, కావ్యలు ఇద్దరికి ఎలాంటి అనుమానం రాకుండా నేనెవరో తెలియనట్టు మాట్లాడింది. ఇక రాజ్, కావ్యలకి నానమ్మకి నేను ముందే తెలుసు అని అస్సలు ఏ మాత్రం కూడా అనుమానం కూడా రాదు అని అనుకుంటూ ఉంటుంది. ఇందిరాదేవి అలా వెళ్ళిపోతుంది. ఇందిరాదేవి వెళ్ళిపోయిన తర్వాత కావ్య
ఏం చేద్దాం రామ్ గారు ఇప్పుడు అని అంటుంది. అప్పుడు రాజ్ ఆ శ్రీను గారిని ఎవరు కిడ్నాప్ చేశారో, ఆ శ్రీను గాడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోవాలి. ఆ శ్రీను గారిని పట్టుకుంటేనే రేపు అప్పు కోర్టులో నిర్దోషి అని నిరూపించుకోగలదు. ఆ శ్రీనుగాడు వచ్చి సాక్ష్యం చెప్తేనే అప్పు నిర్దోషిగా బయటికి వస్తుంది అని అంటాడు. అప్పుడు కావ్య, అవును రామ్ గారు, కానీ ఇంత పెద్ద సిటీలో ఎక్కడని వెతుకుతాం రామ్ గారు అని అంటుంది. అప్పుడు రాజ్, నాకు అదే అర్థం కావడం లేదు కళావతి గారు, కానీ ఆ శ్రీను ఎక్కడున్నా సరే మనం వెతికి పట్టుకోవాలి, లేకపోతే మన అప్పుకి జరగరాని నష్టం జరిగిపోతుంది అని అంటాడు. అప్పుడు కావ్య, అవును రామ్ గారు, సరే పదండి ఇద్దరం సిటీ అంతా వెతుకుదాము అని ఇద్దరు కలిసి కారులో వెళ్తూ చుట్టుపక్కలంతా చూస్తూ శ్రీను కోసం మొత్తం వెతుకుతూ ఉంటారు. అలా ఎంత తిరిగినా కానీ శ్రీను జాడ మాత్రం అస్సలు కనిపించదు. అప్పుడు కావ్య, రామ్ గారు, ఉదయం నుంచి మనం ఆ శ్రీను కోసం వెతుకుతూనే ఉన్నాము, కానీ ఆ శ్రీను జాడ మాత్రం మనకు అస్సలు తెలియలేదండి అని అంటుంది. అప్పుడు రాజ్, అవును కళావతి గారు, ఇంకా ఎక్కడని వెతకాలి, ఆల్మోస్ట్ మనం సిటీ అంతా వెతికేశాము, అయినా ఆ శ్రీను ఎక్కడ ఉన్నాడో, ఆ శ్రీనుని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచారో కూడా అర్థం కావడం లేదు అని అంటాడు. అప్పుడు కావ్య, ఇదంతా ఆ యామిని పనేనండి, ఆ యామినిని ఆ శ్రీనుని ఎక్కడో దాచిపెట్టింది. ఆ శ్రీనుని దాచిపెట్టకపోతే మనమిద్దరం కలిసి ఆ శ్రీనుని ఎక్కడ పట్టుకొని వాడిని బెదిరించి రేపు కోర్టులో సాక్ష్యం చెప్పేస్తామేమో అని భయపడి ఇలా చేసింది. అలా జరగకపోతే రేపు అప్పుకి శిక్ష పడదు అని, తన ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోతుంది అని ఇలా చాలా పకడ్బందీగా ఆ యామిని ప్లాన్ చేసింది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు రాజ్, ఏంటి కళావతి గారు, మీలో మీరే ఏదో ఆలోచించుకుంటున్నారు, నాతో కూడా చెప్పండి అని అంటాడు. అప్పుడు కావ్య, నేను మీకు ఈ విషయం చెప్పలేనండి, ఎందుకంటే మనం ఎన్ని కష్టాలు పడడానికి కారణం ఆ యామినియే. ఈ విషయం నేను మీకు డైరెక్ట్ గా చెప్పినా కూడా మీరు నమ్మలేరు. నేను మీకు సాక్ష్యాధారాలతో సహా నిరూపించి అప్పుడు చెప్పాలి, అప్పుడే మీకు ఆ యామినియే ఇదంతా చేస్తోంది అని నమ్మకం వస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఏం లేదు రామ్ గారు అని అంటుంది. అలా రాజ్ కావ్యలు ఇద్దరు సిటీ అంతా వెతికి వెతికి ఇంకా చాలా నీరసంగా ఇంటికి వెళ్ళిపోతారు. యామిని శ్రీను ఉన్న చోటుకి వెళ్తుంది. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రీను, ఏంటిది మేడం, నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటాడు. అప్పుడు యామిని, కంగారు పడకు శ్రీను, నీకు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు, నిన్ను చాలా జాగ్రత్తగా మా రంగా చూసుకుంటాడు. నిన్ను కిడ్నాప్ చేసినట్టు ఎందుకు చెప్పామంటే, ఆ రాజ్ కావ్యలు ఇద్దరు నీ కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటారు, నువ్వు కనుక వాళ్ళకి కనిపిస్తే రేపు కోర్టులో నీ చేత సాక్ష్యాన్ని చెప్పిస్తారు. అదే నిన్ను బయటికి రానివ్వకుండా ఇలా కిడ్నాప్ చేశామని తెలిస్తే వాళ్ళు సిటీ అంతా వెతికి వెతికి ఇక వాళ్ళ ఓపిక నశించిపోయి మెలకుండా ఊరుకుంటారు. దానికి తోడు రేపు కోర్టులో మన లాయర్ గారు ఆ శ్రీనుని కిడ్నాప్ చేయించింది ఆ అప్పునే అని వాదిస్తారు. అప్పుడు జడ్జి గారు నేరం చేసినందుకు, ఇంకొకటి నిన్ను కిడ్నాప్ చేయించినందుకు 2 శిక్షలు వేస్తారు. ఇక ఆ అప్పు జీవితం అంతా జైల్లోనే ముగిసిపోతుంది అని అంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.